సర్వీసులను ప్రైవేటీకరణ చేయడం వల్ల వసతులు మెరుగయ్యాయని జేసీ మీడియా సమావేశంలో చెప్పారు. ప్రైవేటు వైద్య కళాశాలలపై వైసీపీ నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? తిరిగి ఎదిరించి ప్రభుత్వానికి బాసటగా ఉండాలని జేసీ సూచించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి టీడీపీ నాయకులకు ఇదే లాస్ట్ దీపావళి అంటున్నారు. ఇలాంటి హెచ్చరికలు చేస్తే చూస్తూ ఉండబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. చంద్రనాథ లేవా స్వామి, మీ ఇంటి ముందర ఒక హాస్పిటల్ ఉంది, మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ సెంటర్ హాస్పిటల్ ఉంది. ఈసారి నువ్వు జాయిన్ అయ్యేదానికి లేదు, నువ్వు మీ వైఎస్ఆర్లో జాయిన్ కావద్దు. దయచేసి ప్రతి ఒక్కరు పోతుంది కోవిడ్లో, యాడికి పోతుంది అంతా ప్రైవేట్ హాస్పిటల్, ఎందుకు పోకూడదు మన గవర్నమెంట్ హాస్పిటల్కి? లాస్ట్కు అనంతపురం డిస్టిక్లో కోవిడ్ని కంట్రోల్ చేసింది ఎవరు తెలుసా? ఆర్డిటి. ఆర్డిటి లేకపోతే ఏమైందా లక్షలకు వైద్యులు. డోంట్ టాక్ అబౌట్ ప్రైవేటైజేషన్. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పండి మీరందరూ. ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటైజేషన్?